సర్పంచ్ వార్డు సభ్యుల గుర్తులు రావడంతో సర్పంచ్ వార్డు సభ్యులు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నారు. భువనగిరి మండలం బండసోమారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నానం కృష్ణ పోటీ చేస్తున్నారు. గ్రామంలో గడప గడపకు వెళ్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థి కృష్ణ మాట్లాడుతూ గతంలో తన సతీమణి సర్పంచ్ గా ఉన్నప్పుడు గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇంద్రమ్మ ఇళ్లకు పైలట్ ప్రాజెక్టు గా బండసోమారం గ్రామాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో ఎన్నుకున్నారన్నారు. దీంతో గ్రామంలో పెద్ద సంఖ్యలో ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, ఇళ్ల నిర్మాణం పూర్తి కావస్తుందన్నారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. బ్యాటు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు. 5 సంవత్సరాలు సర్పంచ్గా మా మిసెస్ చేయడం జరిగింది. వారు చేసినప్పుడు కూడా మేము చాలా ఊర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇంకా కూడా మా ఊరికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో కమ్యూనిటీ హాల్ కావచ్చు, గ్రామ పంచాయతీ ఫంక్షన్లు కూడా కట్టియడం జరిగింది. గ్రామ పంచాయతీ ఫంక్షన్లకు స్థల సేకరణ కూడా దాతగా గుండేటి విజయ గారి సహకారంతో ఆ ఫంక్షన్లు స్థల సేకరణ చేసినాం. అందులో కూడా ఫంక్షన్లు కట్టించినాం. దాన్ని కూడా ఫర్నిచర్ లేకుంటే కూడా ఇప్పుడు దాంట్లో టెంట్ హౌస్ సామాన్ కానీ నాకు టెంట్ హౌస్ ఉంది. ఆ ఫంక్షన్లో పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి ఎవరికి కూడా నేను ఈ 5-7 సంవత్సరాల నుంచి కూడా ఫ్రీగా ఇస్తున్నా టెంట్ హౌస్ సామాన్ మొత్తం. ఎందుకంటే పేదోళ్ళు పెళ్లి చేసుకుంటారు కాబట్టి మన ఊర్లే వాళ్ళకు ఏదో ఉపయోగపడుతుంది, అది కూడా చేసాం. ఇంకా అట్లే వస్తే మా గ్రామం నుంచి బండసోరం నుంచి వీరవెల్లి దాకా రోడ్డు లేకుండే, అది కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో 2,10,00,000 బీటీ రోడ్డు కూడా నిర్మాణం చేసుకోవాలి. అయితే ఆ రోడ్డు వేయడంతో మాకు ఉప్పల్ డిపో నుంచి బస్సు వస్తుంది. ఇప్పుడు సిటీకి రోజు 3 ట్రిప్పులు మా మహిళలు కూడా ఫ్రీ బస్సు కాబట్టి మంచిగా దాన్ని వాడుకుంటారు వాళ్ళంతా. మరి హైదరాబాద్ పోవడానికి కూడా మాకు అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పించినట్టయింది ఆ రోడ్డు వల్ల. అదేవిధంగా ఇంకోటి మళ్ళా కంచనపల్లి నుంచి బనసవాడ నుంచి కంచనపల్లి కూడా అదొక 3 కిలోమీటర్ల బీటీ రోడ్డు కూడా కొన్ని ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది. అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది మా ఎమ్మెల్యే గారు. ఇవన్నీ లెక్క చూసుకుంటే మా పీరియడ్లో 5 సంవత్సరాల్లో 10 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. ప్రతి ఇంటికి కూడా లబ్ధి పొందారు. వారంతా పోతుంటే కూడా మాకు మంచి స్పందన వస్తుంది ఈరోజు. ఎందుకంటే మరొకసారి మిమ్మల్ని గెలిపించినట్లయితే గ్రామంలో ఉన్నటువంటి మరి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ప్రభుత్వం బలపరిచినటువంటి అభ్యర్థిగా మీరు ఉంది కాబట్టి మీకు ఖచ్చితంగా మా ఓటు ద్వారా మీకు మంచి మెజార్టీ ఇచ్చి గెలిపిస్తామని కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. మరి ఇంకా కూడా మిగిలిన కూడా పెన్షన్లు కూడా వృద్ధులకు, వికలాంగులకు కూడా పెండింగ్ ఉన్నాయి. అవి కూడా త్వరలో మీకు శాంక్షన్ ఇప్పిస్తామని కూడా మేము ప్రజలకు హామీ ఇస్తున్నాం. మా హామీని ప్రతి హామీని కూడా ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చిన 6 గ్యారెంటీల్లో మెజార్టీగా అన్నీ అమలైనాయి. ఈరోజు మరి రేషన్ కార్డులు కూడా 10 సంవత్సరాల నుంచి లేకుండే రేషన్ కార్డులు కూడా మా గ్రామంలో ఈరోజు 100 రేషన్ కార్డులు ఇప్పించినాం. మళ్ళీ యూనిట్స్ పెళ్ళి అయినటువంటి పిల్లలు పుట్టినటువంటి పిల్లలు కూడా యూనిట్స్ లేకుండా కూడా అవి కూడా 200 యూనిట్స్ యాడ్ చేసినాం. ఇవన్నీ కూడా చూస్తుంటే గ్రామంలో ఈరోజు భారీ మెజార్టీ తోటి గెలవడం కూడా ఖాయం. మాకు పెద్దల సహకారం ఉంది, మరి ఎమ్మెల్యే గారి సహకారం మాకు చాలా ఉంది కాబట్టి మరి ప్రజలు నమ్ముతా ఉన్నారు. మేము ఖచ్చితంగా గెలవబోతా ఉన్నాం.